హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మరొక్కసారి మీకు అందరికీ వాక్ ద టాక్ అనే ఈ సిరీస్కి మనస్ఫూర్తిగా ఆహ్వానం పలుకుతున్నాను. మీరందరు బాగున్నారా? ఇంకను మిమ్మల్ని, నన్ను, మనల్ని సజీవ లెక్కలో ఉంచిన దేవాది దేవునికే మహిమ కలుగును గాక. మీకు అందరికీ తెలిసిన రీతిగా కొన్ని వారాల క్రితము దైవ సేవకులు, నేను, మా బిడ్డలందరికీ కరోనా సోకింది. ఇంచుమించు 21 రోజులు ఎవరితో కలయిక, మాటలు, పలుకు లేకుండా ఒంటరితనంతో ఉన్నాను. వేలాది మంది చనిపోతుండగా కుడి ప్రక్కన మరణము, ఎడం ప్రక్కన మరణము, ఒకరి తర్వాత ఒకరు మరణము, రోదనలు, ఏడ్పులు, నిరాశజనకంగా మనుషులు ఏడుస్తుంటే ఇంత భయంకరమైన విపత్తుకి విరుగుడు ఏది? విరుగుడు ఎవరు? దీన్ని ఆపగలిగిన శక్తి, సామర్థ్యం ఏ మనుషునికి ఉందన్న తలంపు వచ్చినప్పుడు దానికి సమాధానము, సందేహం లేకుండా ఏ మానవునికి ఎంత గొప్ప మేధావైనా ఆపగలిగిన, అంతం చేయగలిగిన అధికారము ఎవ్వరి దగ్గర లేదు. దేవుడు, ఆయనే సర్వశక్తిమంతుడు. అయితే దీని నుండి దేవుడు నాకు నేర్పిన పాఠాలు ఎన్నో. దానిలో కొన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఒంటరిగా ఉన్న ఆ రోజుల్లో మొదటిగా నేర్చుకుంది, జీవితం ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందో ఎవరికి తెలియదు. ఈరోజు ఇప్పుడు కనపడిన మనిషి మరో నిమిషము కనిపిస్తారో లేదా, ఈరోజు మీరు ఈ నిమిషం బాగున్నారేమో, ఇంకో ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్లో ఏం జరుగుతుందో తెలియదు కదా. అది కేవలము కరోనా వల్ల కాకపోవచ్చేమో, అది తప్పించుకున్నా మరి ఏదో అపాయమో, అది తప్పించుకుంటే ఇంకోటేమో. అందుకే వాక్యం తెలియజేస్తుంది, మరణము తప్పించుట యెహోవా వశము. నరుల ఆయుష్కాలము పరిమితి కలది, వారి నెలల సంఖ్య నీకు తెలిసే ఉన్నది. మించజాలని వయ పరిమాణము నీవు వారికి నియమించి ఉన్నావు అని యోబు పత్రిక 14వ అధ్యాయం 5వ వచనంలో ఉంది. ఆయన చిత్తము లేకుండా ఎవ్వరి జీవితము కొనసాగించలేరు, ఎవ్వరూ మరణించలేరు. అదే రీతిగా మత్తయి సువార్త 10వ అధ్యాయము 29లో యేసు ప్రభు సెలవిస్తున్నాడు, 2 పిచ్చుకలు కాసుకు అమ్మబడును గదా, అయినను మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒకటైనను నేలను పడదు. గమనించండి, పిచ్చుకలే ఆయన సెలవు లేకుండా నేల మీద పడకపోతే మరి ఆయన రూపంలో చేసుకున్న మనుషులు మరణిస్తుంటే ఆయన పట్టించుకోవట్లేదు అనుకుంటున్నారా? దేవుని అనుమతి లేకుండా మన ప్రాణం పైన అధికారము ఎవ్వరికీ లేదు. అందుకే ఈరోజు ప్రేమతో, క్షమిస్తూ, భరించుకుంటూ, సహించుకుంటూ ఒకరితో ఒకరు సమాధానంతో జీవించండి. ప్రాణం పైన గ్యారంటీ లేదు. జీవించినంత కాలము ఆయనను చూపిస్తూ, మీ ప్రవర్తన, మాట, క్రియల ద్వారా ఆయనను మహిమపరుస్తూ, ఆయన సువార్త వీలైనంత మందికి ప్రకటిస్తూ జీవించండి. ఒక వచనము మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. యోబు గ్రంథము 14వ అధ్యాయం 1-3, స్త్రీ కనిన నరుడు కొద్ది దినములై వాడి మిక్కిలి బాధ నొందును. పువ్వు వికసించినట్లు వాడు పెరిగి వాడిపోవును. నీడ కనబడకపోవునట్లు వాడు నిలువక పారిపోను. అదే రీతిగా యాకోబు పత్రిక 4వ అధ్యాయము 14వ వచనంలో ఏముంటుందంటే, మీ జీవితం ఏ పాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. ఇంకెందుకు మన స్వార్థము, అహము, పగలు, సంశయాలు, సోమరితనము, నిర్లక్ష్యత. రెండవది ఏం నేర్పించాడంటే, ప్రతి దినము ఒక వరము, ఒక బహుమానము దేవుడు మనకిచ్చినది. ఇన్ని రోజులు మన పనిపాటలతో ఎంతో బిజీగా, ముమ్మరంగా ఉన్నాం. కానీ ఇన్ని రోజులు ఎప్పుడైనా ఆగి ఆ సూర్యుని చూసి, ఆ మేఘాల్ని, ఆ చంద్ర నక్షత్రాల్ని చూసి, అబ్బా ఎంత అద్భుతమైన సృష్టి దేవా, నీ చేతి పని ఎంత ఆశ్చర్యంలో అని చెప్పారా? పడక నుండి లెగటమే, ఊపిరి పీల్చుకోవటమే, సొంత పనులు చేసుకోవటమే, ఎవరిపైన ఆధారపడకుండా దేవుడిచ్చిన శక్తితో దినచర్యలు చేసుకోవటం ఒక భాగ్యంగా, దేవుని వరముగా తెలుసుకున్నాను. మన జీవిత సారాంశము, మనం కొన్ని వేల దినాలు మాత్రమే బ్రతుకుతాం. కానీ ఈ కొన్ని రోజుల్లో ఈ ఉన్న ఊపిరి విచ్చలవిడి జీవితమా, సనుక్కుంటూ గొనుక్కుంటూ ఉండే జీవితమా, గొడవ పడుతూ సమాధానం లేని జీవితమా, పాపము, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబంతో జీవితమా? ఇంకోటి కూడా తెలుసుకున్నాను, ఇప్పటి వరకు సంపాదించిన సంపద, పేరు ప్రఖ్యాతలున్న
ఎన్ని కాంటాక్ట్స్ ఉన్నా మనము మరణ పడక మీద ఉన్నప్పుడు ఏది కూడా అక్కడికి రాదు. ఒకటి, దేవుడే మన ఆధారము, మన స్వస్థత. రెండవది, దేవుడు మనకిచ్చిన కుటుంబం మాత్రమే నిలబడతారు. జీవించుండగానే ఆయనకు లోబడేవారు, సమర్పించుకునేవారు జ్ఞానవంతులు. ఈ యొక్క వచనం గుర్తు చేయాలని ఆశపడుతున్నాను. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము 2వ వచనము. దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదు అని నువ్వు చెప్పు సంవత్సరములు రాకముందే, తేజస్సునకును సూర్య చంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకముందే, వాన వెలిసిన తర్వాత మేఘముల మరలా రాకముందే, నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. ఇక్కడ బాల్య దినములు అని వ్రాయబడి ఉంది, కానీ ఇప్పుడున్న పరిస్థితిలో వయసుకు తేడా లేకుండా మరణము ప్రబలుతుంది కనుక ఇదే అనుకూలమైన దినము, ఇదే రక్షణ దినము. రేపు రేపు అని వాయిదా వేయకుండా ఈరోజు మీ సృష్టికర్తను జ్ఞాపకం చేసుకోండి. అదే రీతిగా మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. ఆయనను జ్ఞాపకం చేసుకోండి, సృష్టికర్తను మరువద్దు. జీవితము చాలా పెలుసైనది. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో దేవునికి ఎలా దగ్గరగా రావాలో 5 విషయాలు చెప్తోంది. మొదటిగా, దేవునికి లోబడి ఉండుడి. ఆయన అధికారానికి లోబడి, ఆయన చిత్తానికి లోబడి ఏదేమైనా ఆయనే వెంబడించటానికి తీర్మానం చేసుకోండి. రెండవది, అపవాదిని ఎదిరించుడి. అపవాదికి మీ తలంపుల పైన, మాటల క్రియల పైన, మీ జీవితం పైన ఎటువంటి రీతిగా శోధించకుండా జాగ్రత్త పడండి. మూడవది, మీ చేతులను శుభ్రం చేసుకోండి. అంటే పవిత్రమైన, పరిశుద్ధమైన జీవితం జీవించండి. అపవాదికి ఏ విషయంలో సందు లేకుండా మెలకువగా ఉండండి. పాప ఆశలకి బదులుగా పవిత్రమైన కార్యాలు చేయటానికి అడుగు వేయండి. నాలుగవది, వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడువడి అని సెలవిస్తుంది. మీ పాపం నిమిత్తమై ఆయన సన్నిధిలో మొరపెడుతూ పశ్చాత్తాపడటానికి వెనుకడుగు వేయద్దు. గర్వము, అహము అడ్డు రానివ్వద్దు. ఐదవది, ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకున్నది, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. ఆయన ముందు తగ్గించుకుంటూ, నెబుకద్నెజర్ రాజు అన్నట్టు, మేము అత్యల్ప మనుషులను ఆయన నియమించి ఉన్నాడని మనుషులందరూ తెలుసుకుంటారు. ఈ విధంగా దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. ఈ శేష జీవితము బ్రతికి ఉన్న మనము ఇకనైనా ఆయన వైపు చూద్దాము. ఆయనే కదా మన దిక్కు. ఆయన కోసం జీవిద్దాము. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, నీకే స్తుతులయ్యా. ఈ షార్ట్ మెసేజ్ ద్వారా తండ్రి, నువ్వు నాకేదైతే బయలుపరచవో అది నీ బిడ్డలకి అందించి ఉంటున్నావు దేవా. ప్రతి ఒక్కరము దేవా పశ్చాత్తాపడి ఇకనైనా నీ వైపు చూస్తూ ఈ శేష జీవితం పరిశుద్ధతతో, పవిత్రతతో మీకోసం జీవించే కృపను దయచేయండి అయ్యా. రేపు ఎలాగుంటుందో మాకు తెలియదు, కానీ ఈరోజు అనుకూల సమయం అని చెప్తున్నావయ్యా. మేమందరము ఈ అనుకూల సమయం, ఈరోజు ఈ నిమిషము నీ కొరకు సిద్ధపడి ఉండటానికి సహాయం చేయమని అడుగుచున్నానయ్యా. దేవా, విన్న ప్రతి ఒక్కరు ధైర్యముతో, విశ్వాసముతో నీ యందు చూస్తూ, లోకంలో జరుగుతున్న కార్యాలు బట్టి కాక నేను దేవుని ముందు సరిగ్గా ఉన్నానా లేదా అని పరీక్షించుకుంటూ వారి జీవితాన్ని భయముతో, వణుకుతో కొనసాగించడానికి, ఆ రక్షణ జీవితాన్ని కాపాడుకునే కృపను ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నానయ్యా. మీరే ప్రతి ఒక్కరితో మాట్లాడి మీ ఆత్మతోటి నింపి నడిపించి దేవా, ఈ శేష జీవితాన్ని దేవా నీ కొరకు ఎంత కష్టమైన, ఎంత నష్టమైనా తెగించి మీ కొరకు జీవించడానికి సహాయం చేయమని, మాలో ప్రాణం ఉన్నప్పుడే, మాలో ఊపిరున్నప్పుడే దేవా నీవే మా శరణము, నీవే మా దిక్కు, నీవే మా ఆధారం అని జీవిస్తూ ప్రతిరోజు నీకు మహిమకరంగా జీవించే కృపను మాకు దయచేయమని ప్రభు యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.